హరే కృష్ణ. ఈరోజు ఉందు మదగళితన్ ఓదాడతోడు వలియన్ అంటూ 18వ పాసురంలో గోదాదేవి అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారి ఇంటి గుమ్మం ముందర తలుపు వేసిన ఇంటి గుమ్మం ముందర నిలబడి అమ్మని చూడాలి అని చెప్పి కిటికీలోంచి ఓరగా తొంగి చూసిందిట. అక్కడ అమ్మకి కనపడిన దృశ్యం ఏంటంటే, నీలాదేవి తన యొక్క చేతిలో బంతి పట్టుకుని కనిపించిందిట గోదాదేవికి. ఆ బంతి ఏమిటి అంటే, ముందు రోజు రాత్రి కృష్ణుడు నీలాదేవి ఆ బంతులాట ఆడుకుని ఆ ఆట అవగానే అలాగే అలసి సొలసి నిద్రించాట స్వామి నీలాదేవి యొక్క ఎద మీద. ఆ చెయ్యి అలాగే పెట్టుకుని అమ్మవారు నిద్రిస్తోందిట. ఇప్పుడు ఆమెని నిద్రలేపాలి అంటే కనుక ముందుగా మనం అమ్మ దర్శనం అవ్వాలి అంటే మనకు మంత్రోపదేశం అవ్వాలట. ఆ మంత్రం ఏమిటి అంటే నందగోపుడు ఆయన. అందుకని నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి ఓ నందుని కోడలా నీలాదేవి అంటూ పిలుస్తోంది అమ్మ. ముందుగా స్వామివారిని కాకుండా అమ్మవారిని మనం వేడుకోవడంలో అంతర్యం ఏంటి అంటే, మనం మన గురించి చెప్పుకోలేని కొన్ని విషయాలు ముందుగా అమ్మ దగ్గర మనవి చేసుకుంటాం. అప్పుడు అమ్మ వెళ్ళి అయ్యవారికి సిఫార్సు చేస్తుందన్నమాట. అందుకే ఆలయాల్లో దేవికి వేరే ప్రత్యేకంగా ఒక కోవిల ఉంటుంది అని చెప్పి అంటారు పెద్దలు. అలా ఇప్పుడు మనం అమ్మని వేడుకున్నాం కదా, ఈవిడ వెళ్ళి స్వామివారికి చెప్తుంది, మన భక్తులు వచ్చారండి, వాళ్ళకి ఏం కావాలో కొంచెం చూడండి అని మన గురించి వేడుతుంది అనేది ఒక నమ్మకం. ఈ అమ్మవారిని పిలుస్తూ, అమ్మ ఆ చేతి గాజులు గలగలలాడుతూ ఉండగా నువ్వు వచ్చి తలుపు తీయాలమ్మా. ఈ తలుపు దగ్గర ఇటువైపు నేను అటువైపు నువ్వు ఉన్నప్పుడు ఆ తలుపును పట్టుకున్నప్పుడు ఆ స్పర్శ, నీ స్పర్శ పరిమళంతో ఉండేటటువంటి నీ మేని స్పర్శ నాకు తగలాలి తల్లి అని చెప్పి గోదమ్మ కోరుతోంది ఈ పాసురంలో. లక్ష్మీదేవి వచ్చేటప్పుడు గలగల గాజులతోటి, మువ్వల వడ్డాణంతో, కాళ్ళ గజ్జలతోటి నడిచి వచ్చేటటువంటి శబ్దం వినిపిస్తుంది కదా, అటువంటి శబ్దం వినపడాలి అనేది గోదాదేవి యొక్క మనసులో ఉండేటటువంటి కోరిక. అటువంటి గాజులు గలగల్లాడేటటువంటి చేతితోటి వచ్చి నువ్వు తలుపు తీయమ్మా అని కోరుతోంది నీలమ్మని. ఈ నీలాదేవి కృష్ణునికి మేనత్త కూతురుట. అంటే యశోదమ్మ యొక్క తమ్ముడు కూతురు, మేన వరస, మేనబావ అవుతాడట ఈయన. మేనమామ మేనబావ ఆడేటటువంటి వరస అన్నమాట. వరసతో చెలికత్తెలతో కూడి ఆమె ఆడుకునేటటువంటి విధానంలో ఇద్దరు కూడా సరసలాపాల్లో మునిగి ఉన్నటువంటి ఆ కృష్ణుని నీలాదేవిని అలసి సొలసి నిద్రించిన ఆ ఇద్దరిని మేలుకొల్పడం. ఇందులో ముఖ్యంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని లేచి వచ్చి తలుపు తీయమ్మా, ఆ కృష్ణస్వామి నీ ఒక్కడికే కాదమ్మా సొత్తు, మేమందరం కూడా ఆయన చూడాలని తహతాలు ఆడుతున్నాం, అదీ కాక మాకు రమ్మనమని ఆయన చెప్పాడమ్మా అని చెప్పి ఆ నీలాదేవిని కొలిచేటటువంటి రోజు ఈరోజు.